ఈ ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకుంటూ హరికథ నేర్చుకుంటూ అందులో ఆంధ్రనాట్యానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అంటే పూర్వం దేవదాసీలందరూ కూడా దేవాలయాల్లో తమ జీవితాలని అంకితం చేసి ఈ నృత్యం చేసేవారండి. అయితే తర్వాత ఈ యాక్ట్ వచ్చిన తర్వాత దేవదాసి పడిపోయింది కదా, అప్పుడు ఈ కళాకారులందరినీ ఒక చోట సమావేశపరిచి అన్నాబతుల వెంకటరత్నం గారు చాలామంది పెద్దలు ఉన్నారు ఆ తూర్పుగోదావరి జిల్లాలో, వారందరినీ కూర్చోబెట్టి మీరు ఒక సదస్సు చేసి చాలా వైభవంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క రోజు ప్రోగ్రామ్స్ అన్నీ ఏర్పాటు చేసి సత్యనారాయణరావు గారు, నటరాజ రామకృష్ణ గారు వారు మీరు దీనికి ఒక పేరు పెట్టండి, మా యొక్క నృత్యానికి మేము ఇంత కష్టపడి స్వామి సేవ చేసుకున్నాం కాబట్టి అని అంటే ఆంధ్రనాట్యం అని పేరు పెట్టారు అప్పుడు. ఓహో, అందరూ కలిసి. ఓకే ఓకే. ఆ ఆంధ్రనాట్యం దానిలోనే అన్నాబతుల వెంకటరత్నమ్మ గారిని నాట్యానికి మా స్కూల్కి, తర్వాత మద్దుల లక్ష్మీనారాయణమ్మ గారు, సిద్ధాపత్ర నాగమణమ్మ గారు, కోనే చిట్టిరాజు గారు, ఇలా ఎందరెందరో మా స్కూల్లో వచ్చి నృత్య విద్యను నేర్పిస్తూ ఉండేవారు. దాని మీద కన్నా ఎక్కువగా హరికథ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది. ఇదంతా నేర్చుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేయించేవాళ్ళు. ఓకే ఓకే. అలా తెలుగు హరికథలు అన్నీ నేర్చుకున్న తర్వాత 5 సంవత్సరాల కోర్సు నేర్చుకుని ఇంకా వెళ్ళొస్తానమ్మా అనుసరణ అంటే ఎక్కడికి వెళ్తావు, అప్పుడే పెద్దదానం అయిపోయావా, అట్లా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, రామాయణం కూడా నేర్చుకోవాలన్నారు. ఆదిభట్ట నారాయణదాస్ గారి యథార్థ రామాయణం ఒక 15 రోజులకు సరిపడగా నేర్చుకున్నానండి. దాన్ని 40 రోజులు చెప్పచ్చు నేర్చుకున్నాను. ఇక అది నేర్చుకుంటూ ఇంక ఎండింగ్లో ఉన్నాను. కొన్ని మా రాణిగారు ఏం చేస్తారంటే ప్రతి శనివారం నాడు హరికథ వారి సమక్షంలో, దివాణం అంటారు దాన్ని, చాలా అందరు చుట్టుపక్కల. అప్పట్లో అంటే ఇప్పటికీ ఉందండి ఆ దివాణం. నిజమండి. అంటే అందరూ లేకపోయినప్పటికీ అది అట్లాగే ఉంచారు. చుట్టూ గ్రామంలో ఉండేటువంటి వారందరూ వచ్చి కూర్చునేవారు, హరికథ ఏర్పాటు చేసేవారు. అట్లా జరుగుతూ ఉండే. మాలో లోటుపాట్లు ఏమన్నా ఉంటే మర్నాడు ప్రొద్దుటే పిలిపించి ఆ బుక్ తెప్పించి అందులో ఏమన్నా ఉంటే సరిదిద్ది. ఇప్పుడు పాంచాలి పంచభర్తృకాని దుర్యోధనుడు ఎగతాళి చేస్తాడు ద్రౌపదిని. అట్లాంటి మాటలు మనం స్త్రీలై ఉండి ఒక మహాపతివ్రత శిరోమణి ఆవిడ సీత, అనసూయ, ద్రౌపది, ఇటువంటి మహనీయ మూర్తుల్ని మనం, మహిళా మూర్తుల్ని మనం అట్లా తక్కువగా, వారు కవులు రాస్తారు అయినప్పటికీ కూడా మనం అట్లా మాట్లాడద్దు అని అట్లాంటివి తగ్గించేసేవారు. మహిళలకి చాలా ఉన్నతమైన పీఠం వేసేవారు వారు. ఆ విధంగా రామాయణం నేర్చుకుంటున్న సమయంలో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వారు ఉజ్జయిని కాళిదాస్ సమారోహ్, అంతకుముందు 25 సంవత్సరాల ముందు చాలా పెద్ద ఉత్సవాలు చేసేవారట. అప్పుడు డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు కుమార సంభవం అనే నృత్యరూపకాన్ని తీసుకెళ్లారు. అప్పుడు బంగారు కలశం ఇచ్చారటండి వారికి. అయితే ఇది ఎవరైనా ఈ మహాకవి కాళిదాసు రచనలు తీసుకుని ఏ రూపంలో తీసుకొచ్చినా మేము ఆస్వాదిస్తాం, మీరు పాల్గొనొచ్చు అని పేపర్ అడ్వర్టైజ్ చేశారు. అది మా స్కూల్లో వారు చూసి జమీందారు గారికి చెబితే వారు చూసి కరస్పాండెంట్ గారి ద్వారా మనం ఎవరికైనా పిల్లలకి నేర్పిద్దాం అని అనేటప్పటికీ నేను సరదాగా నేను నేర్చుకున్న తెలుగు హరికథనే, రుక్మిణీ కళ్యాణం హరికథని సాంస్క్రిట్లో నేర్చుకున్నాను అనమాట. కానీ ఇప్పటికి సాంస్క్రిట్ నేర్పేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు బయట ఎక్కడ నేర్పించిన ఆదిభట్ట నారాయణదాస్ గారు శ్రీకృష్ణ జననం పితృబంధ విమోచనం అని ఆయన రాశారు. ఆయన రాసినప్పుడు ఆయన రాసిన కథల్ని రవీంద్రనాథ్ ఠాగూర్ వారి దగ్గర చేశారు, వివేకానందుల వారి దగ్గర చేశారు. అలా జరిగింది అంతవరకే. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే మీరు హరికథ నేర్పిస్తూ ఉన్నారన్నారో అక్కడ ఇప్పుడు సంస్కృతంలో కూడా నేర్పిస్తున్నారండి? నేనే వెళ్ళి అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి నేర్పిస్తున్నానండి. అంటే ఇది ఎట్లాగో బయటకు వచ్చింది, మనం నలుగురికి పంచాలని ఉద్దేశం చేత. అసలు ఉన్నారా నేర్చుకునేవాళ్ళు? నేర్చుకునే వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారండి. ఇంతకుముందు ఒక 25 మంది వరుసనే బాగానే నేర్పించాను. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు తగ్గారండి. ఏదో 4, 5 అట్లా నేర్పించడం జరుగుతుంది అట్లా. కానీ ఒకటి, ఇప్పుడు హరికథ నేర్చుకుని దీని మీదే జీవనాధారం కనుక ఉంటే గడిచే విధానం ఉందంటారా? చాలా చోట్ల ఉందండి. ఇంతకుముందు ఇప్పుడు సచ్చిదానంద శాస్త్రి గారు, వారందరూ, అమ్ములు విశ్వనాథం గారు, బళ్ళా బసలింగం గారు, ఇటువంటి వారందరూ చెబుతున్నప్పుడు మొత్తం అసలు వారు ఇలా కథాగానాలు చెబితే ఇంటికి రాసులు పోసేసేవారు ధనధాన్యాలు.
అట్లా ఆ రోజు బంగారాలైనా వెండేనా అట్లా ఇచ్చేసేవారు. అవును. కానీ ఇప్పుడు అదంతా తగ్గింది. అయినప్పటికీ కూడా చిత్తూరు జిల్లాలో మాత్రం మహాభారతాన్ని చాలా గొప్పగా విశేషంగా వింటారండి. అది 40 రోజులు, 30 రోజులు, 20 రోజులు మా స్కూల్లో నేర్చుకున్న పిల్లలందరూ కూడా ఇలా సీరియల్స్ చెప్పి బాగా పెద్ద పెద్ద మేళ్ళ కట్టుకుని కోటీశ్వరులైన పిల్లలు కూడా ఉన్నారు. అవునండి. కానీ అంటే మీరు హరికథ హరికథ ఆర్టిస్ట్ అని కాకుండా మీరు ఇప్పుడు గురువు కూడా అయ్యారు కాబట్టి అందరికి నేర్పిస్తున్నారు కాబట్టి నిజానికి ఇది అంతరించిపోతున్న కళగా మనం అనుకోవచ్చా? ఒక మాట అంతరించిపోవడం అనేది లేదండి. దీనికి ఇది ఉంది. ఇది ఇప్పుడు తిరుపతి దేవస్థానం వారు కూడా దీన్ని పోషిస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వ సలహాదారుగా కేవి రమణాచార్యులు గారు ఐఏఎస్ ఆఫీసర్, వారు ఆయన ఈవోగా ఉండగా తిరుపతి దేవస్థానంలో ఈ హరికథ అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి కళ, తాను తరించి ఇతరులను తరింపచేసేది. కాబట్టి దీనికి ఒక మార్గాన్ని మనం ఏర్పాటు చేద్దామని ప్రతి దేవాలయంలో హరికథ గానాన్ని ఏర్పాటు చేశారండి. అందులో మా స్కూల్లో చదువుకున్న పిల్లలే 60 మంది ఉన్నారు దగ్గర దగ్గర. మన 2 రాష్ట్రాల అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారండి. దీనికి లేదు అని అనడానికి వీల్లేదు. అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతున్నారు బాగానే. మా స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ మాత్రం బాగున్నారండి అందరూ. అంటే ఇప్పుడు మీరు అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి టీచ్ చేస్తున్నాను అన్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడండి పిల్లలు? యాక్చువల్లీ ఇప్పుడు 10 మంది ఉన్నారండి ప్రస్తుతం. అంతవరకే ఉన్నారు. కానీ ఒకటి, ఇప్పుడు ఎలా అయితే చేతి వృత్తుల వాళ్ళు మనకు ఇప్పుడు తగ్గిపోయారో చక్కగా పనిచేసేవాళ్ళు లేరు. మనసా వాచా కర్మణ, ఎస్ ఈ పని పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకునేవాళ్ళు ఎలా అయితే మనకు కనపడటం లేదో అలాగ ప్రతి ఫీల్డ్లోనూ కూడా మనకు కనిపిస్తుంది. ఏదో నామకే వస్తే పని చేసామా, ₹1 తీసేసుకున్నామా, ఇంతే ఉంది తప్ప ఈ పని నేను చేస్తున్నాను, దీన్ని పూర్తి స్థాయిలో నేను సాటిస్ఫై చేయాలి, లేదంటే అవతల వ్యక్తికి ఇది తప్పు చూపించే విధంగా నేను పని చేయకూడదు అన్న పాయింట్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అదే మనం హరికథకి తీసుకుంటే కనుక మీరు చెప్పినట్టుగా మీరు నేర్చుకున్నట్టుగా ఇప్పుడు పిల్లలు నేర్చుకునే అవకాశం ఉందంటే అంత ఇంట్రెస్ట్ పెడుతున్నారా? నేర్చుకుంటున్నారు, ఇంట్రెస్ట్గానే నేర్చుకుంటున్నారు. అంటే సమాజం పిలవాలి కదండి. ఇది నేను మొట్టమొదటిసారి ఉజ్జయినిలో కుమార సంభవం హరికథ గానం చేశానండి. అది ఇంచుమించు 1.5-2 గంటలకు దగ్గర 2 hours చేశాను. అది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగింది ఆ ప్రోగ్రాం. మొత్తం చాలామంది వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడికి వచ్చినటువంటి మహనీయులందరూ కూడా విని మా యూనివర్సిటీలో చేయాలని వారు చాలా పట్టుబట్టారు. ఒక్క హరికథతోటే ఉజ్జయిని వారు ఊరుకోలేదండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో కథ తీసుకోండి అమ్మా మీరు, అందరూ కూడా ఆదరించారు, మీ హరికథ ప్రక్రియ చాలా బాగుంది అని చాలా మెచ్చుకున్నారండి. ఇప్పుడు తమిళనాడులో వారైతే కూర్చుని గానం చేస్తారండి హరికథ, అంతవరకే. ప్రవచనం కూడా కూర్చునే చెప్తారు. కానీ అదే ఇక్కడ మహారాష్ట్ర వారైతే సంకీర్తన రూపంలోనే కథాగానం జరిగిపోతూ ఉంటుంది. కీర్తనలోనే కథ అంతా నడుచుతూ ఉంటుంది అన్నమాట. కానీ మన తెలుగువారి సంప్రదాయం ఏమిటంటే నృత్యం చేస్తూ యాక్షన్ అభినయం అంతా చేస్తూ పాడుతూ అన్నీ మనం ఈ ప్రవచనం చెప్పడం మన తెలుగువారి సంప్రదాయం. కానీ కష్టమేమో కదండి, గొంతు స్ట్రెంగ్త్ స్టామినా ఇన్ని ఉండాలండి. అన్నీ ఉంటేనే కానీ మనం చేయలేము. అది దాంతో అది మన తెలుగువారి సంప్రదాయం బాగా నచ్చిందనమాట అక్కడ ఉజ్జయినిలో. తర్వాత అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, ఇంకా మేఘ సందేశం, ఇవన్నీ కూడా నేను తీసుకెళ్ళటం జరిగింది. అంటే ఇప్పటివరకు మీరు ఎన్ని కథలు గానాల రూపంలో చేశారు? మొత్తం సంస్కృత హరికథలో ఒక 800 చేశానండి. తెలుగు హరికథలో ఒక 1200 చేశాను. అందులో మీ మనసుకు నచ్చింది, ఎప్పటికీ మర్చిపోలేని, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నది ఎప్పటికీ నాకు అలా గుర్తుంది అన్నది మా కోసం ఒకసారి ఏదైనా చిన్నది, మొత్తం అక్కర్లేదు, 1-2 లైన్లు. మన ఇండియాలో ఉన్న విశ్వవిద్యాలయం వారణాసిలోనే 5 సార్లు పిలిచారండి. వారణాసి హిందూ యూనివర్సిటీ వాళ్ళు. అక్కడి నుంచి మన ఆంధ్ర యూనివర్సిటీ వరకు అన్ని యూనివర్సిటీస్లో చాలామంది సంస్కృత సభలు, అకాడమీస్ అట్లా వీరందరూ కూడా నన్ను పిలవడం జరిగింది. అందరూ కూడా చాలా ఆదరించారు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు పిలుస్తున్నారు, ఢిల్లీ వారైనా ఇట్లా 3 రాష్ట్రపతుల దగ్గర హరికథలు చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆయన ఎవరు నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర రుక్మిణి కళ్యాణ కథాగానం చేశాను. ఓహో. తర్వాత
మళ్ళీ జ్ఞాని జైల్ సింగ్ ఏకైక సంస్కృత హరికథా కళాకారిణి అని టైటిల్ ఇచ్చారు. ఓహో. మళ్ళీ ఈయన మన శంకరదయాళ శర్మ మామూలుగా నా హరికథ విని సన్మానం చేశారు. ఇట్లా వీరు ముగ్గురు కాకుండా సంగీత నాటక అకాడమీ అవార్డు ఢిల్లీ వారు ఇచ్చారు, సంగీత నాటక అకాడమీ అవార్డు. తర్వాత ముందుగానేమో నాకు మన స్టేట్ అవార్డు ఒకటి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా. తర్వాత సంగీత నాటక అకాడమీ అవార్డు అది 2019లో రావాల్సింది 2023లో ఇచ్చారు సంగీత నాటక అకాడమీ అవార్డు. ఓకే. అంటే కరోనా గురించి ఆగిపోయింది. ఆ తర్వాత వెంటనే ఇది రావడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. 2024లో నాకు పద్మశ్రీ రావడం.